డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉండడానికి కూడా ప్రధానంగా మనం ఒక 5 కారణాలు చెప్పొచ్చు బీజేపీకి సంబంధించి కూడా. మొదటిది మైనారిటీ ఓటర్స్ అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది మైనారిటీ ఓటర్స్ ఉండటం అనేది అది ఒక మైనస్ పాయింట్గా మనం ప్రధానంగా చెప్పొచ్చు. మైనారిటీ ఓటర్స్ ఎవ్వరూ కూడా బీజేపీకి ఎక్కువ ఓటు వేసిన పరిస్థితి మనకు అస్సలు కనిపించలేదు. ఇవాళ మొత్తం ఓవరాల్గా బీజేపీకి వచ్చింది కూడా జస్ట్ 10 నుంచి 11,000 పైచిలకు ఓట్లు మాత్రమే. సో మైనారిటీ ఓటింగ్ అనేది బీజేపీకి పడలేదనే చెప్పాలి. ఇక అట్లాగే హిందూ ఓటింగ్ ఉన్నా బీజేపీకి పడాల్సిన పరిస్థితి ఉన్నా హిందూ ఓటింగ్ కూడా పడలేదు. ఎందుకు అనంటే ఓవరాల్గా మనం ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 4 లక్షలలో పడ్డ ఓట్లు 1,94,000. సో అందులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దాదాపు మనం ఇందాక నియోజకవర్గాలు చూస్తే ఆ ప్లేసెస్ అన్నీ కూడా ముస్లిం ఓటర్స్ని ఎక్కువగా ఉన్న ప్లేసెసే. అక్కడ మనకు హిందూ ఓటింగ్ అనేది మనం రాబట్టలేకపోయినామని చెప్పొచ్చు బీజేపీ విషయంలో. అలాగే పోల్ మేనేజ్మెంట్ కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మైనారిటీ ఓటర్స్ విషయంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 1,00,000 వర్సెస్ 3 లక్షల ఓట్లు అనే ప్రచారం జరిగింది. అటు రఘునందన్ రావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, దీన్ని పదే గుర్తు చేశారు. 1,00,000 మంది వాళ్ళు ఉన్నారు, 3 లక్షల మంది మనం ఉన్నాం, వాళ్ళదా పై చేయి మనదా అన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ నిజానికి ఏం జరిగిందంటే పోలింగ్ జరిగిన 1,94,000 ఓట్లు పడితే 1,94,000 ఓట్లు పడితే అందులో మైనార్టీ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. జరిగిన పోలింగ్లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉండడం ఉన్న మైనార్టీలంతా కాంగ్రెస్కు ఓటు వేయడం బీఆర్ఎస్కు భారీగా నష్టం చేకూర్చింది. సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే నిజానికి 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నప్పుడు సుమారు 3 నుంచి 3.5 లక్షల మంది ఓటు వేసినా కూడా ఈ పరిస్థితి చాలా మార్పు కనిపించింది. హిందువులు ఇప్పుడు ఓటుకు దూరమైన వారిలో హిందువులు ఎక్కువ మంది ఉంటారు, ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళదే కాబట్టి వాళ్ళంతా ఓటు వేసి ఉంటే ఈ రిజల్ట్లో ఏమైనా మార్పు వచ్చే ఉండేదేమనేది ఒక పాయింట్. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ హిందూ ఓటింగ్ దూరం అవ్వటం ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నాం ఆ పాయింట్. థర్డ్ది పోల్ మేనేజ్మెంట్, హిందూ ఓటర్స్ ఓటింగ్లో పాల్గొనకపోవడం. ఓకే, ఎస్. పోల్ మేనేజ్మెంట్ కూడా బీజేపీ అంటే బీజేపీ ప్రచారం మిగతా పార్టీ ప్రచారాలతో పోలిస్తే సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టీలు ప్రచారం చేయడానికి ఓటర్ని కలవడానికి పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలు ఉంటాయి, పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తారు. కానీ బీజేపీలో అట్లా కాదు. ప్రతి కార్యకర్త ఎవరు సర్ది వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ప్రచారం చేసి పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు ప్రచారంలో పాల్గొంటారు. అభ్యర్థిని గెలిపించడానికి డబ్బులు తీసుకోకుండా సొంతంగా వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ప్రచారం చేయడానికి కార్యకర్తలకే కనీసం వాళ్ళకి ఇచ్చే ఖర్చుల కోసం కూడా పార్టీ ఖర్చు పెట్టదు. అట్లాంటిది ఓటర్లకు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓటర్లకు ప్రలోభ పెట్టే పరిస్థితి అయితే బీజేపీలో ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఆ ఉండకపోవడం కూడా జూబ్లీ హిల్స్లో ప్రభావం చూపింది అనేది ఒక పాయింట్గా చెప్పవచ్చు. బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడకపోవడానికి ఆ పోల్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. నోటుకు ఓటు అనేది ఖచ్చితంగా మొత్తం జగమెరిగిన సత్యం, నోటుకు ఓటు. సో అది బీజేపీకి పెద్ద మైనసే పోల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ స్ట్రాంగ్ క్యాడర్ లేకపోవడం. 4th పాయింట్ చూస్తే మనం స్ట్రాంగ్ క్యాడర్ అక్కడ బీజేపీకి లేకపోవడం. ఎటు చూసినా మనం టఫ్ ఫైట్ అంటున్నాం గత కొన్ని రోజులుగా కూడా కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్య. కానీ గ్రాఫ్ పెంచుకునే దిశగా కూడా మనకు బీజేపీ కనిపించిన పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం స్ట్రాంగ్ క్యాడర్ లేకపోవడం వల్లనే గ్రాఫ్ పెంచుకోలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా క్యాడర్ కొంత బలంగా ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా తక్కువ ప్రచారం ఏం చేయలేదు. దాదాపు 7 డివిజన్లలో ఒక్కో డివిజన్లో 3-4 సార్లు ప్రతి ఇంటిని తట్టింది ఈ ప్రచారంలో భాగంగా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే దాదాపు 20కి పైగా బైక్ ర్యాలీలు కావచ్చు, అట్లాగే రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు, కార్పెట్ బాంబింగ్ రేంజ్ అంటే ఊహించని విధంగా పెద్ద ఎత్తున వీళ్ళు ఆ నాయకులంతా కలిసి దాని మీద ప్రచారం చేసిన పరిస్థితి. బండి సంజయ్ కూడా అంటే 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు అంటే రాజాసింగ్ పక్క పెడితే 7 ఎమ్మెల్యేలు, అట్లాగే 3 ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా నాయకులు, వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేసిరు. కానీ వీళ్ళంతా బయట నాయకులు, ఒక్క కిషన్ రెడ్డి మినహా వీళ్ళంతా బయట నాయకులు. కాబట్టి లోకల్గా ఉన్న క్యాడర్ కొద్దిగా బలంగా ఉంటే ఆ ప్రచారం బాగా జరిగి ఉంటే వేరే విధంగా ఉండేది అనేది ఒక పాయింట్. ఒక 5th పాయింట్ రాయాలి మనం. డెవలప్మెంట్ని ప్రజల లోపల ప్రజలకు చేరువ చేసేలాగా తీసుకెళ్ళకపోవటం. డెవలప్మెంట్స్
ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నది ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎంపీగా కేంద్ర మంత్రిగా ఈ తన ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో జూబ్లీ హిల్స్ కూడా ఉంది. జూబ్లీ హిల్స్లో కూడా ఆయన కోట్లాది అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ ఆ అభివృద్ధి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లాల్సి ఉండేది, ఇంకా బలంగా తీసుకెళ్లి ఉంటే ఇంకొంత ఏదైనా మార్పు జరిగి ఉండేది అనేది ఒక పాయింట్గా మనం చెప్పవచ్చు. ఈ మొత్తానికి ఈ 5 కారణాల వల్ల బీజేపీ అభ్యర్థికి ఓటమి దక్కిందని చెప్పవచ్చు. బీజేపీ